నియోజకవర్గం పట్ల, ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తుల పట్ల ఆ గురువు గారికి ఎక్కువసేపు ఇక్కడ గడపాలనిపించే విధంగా మన ప్రవర్తన ఉండాలని. ఈ వేదాలు 4 అయితే 4 వేదాలు 4 దిక్కుల ఈ పీఠాలను ఏర్పాటు చేశారు. ఆదిశంకరాచార్య 32 ఏళ్ళ వయసు. ఆయన 8 సంవత్సరాలు బతుకుతాడు పుట్టాడంట. తర్వాత అగస్త్య మహర్షి ఆయనకి 8 సంవత్సరాలు జీవం పోసాడు. ఇంకో 8 సంవత్సరాలు, ఇంకొక 16 సంవత్సరాలు మహావిష్ణువు ఆయన జీవం పోసి 32 సంవత్సరాలు బతుకుతాడు. ఆ 32 సంవత్సరాలు శృంగేరిలో శారదాపేట, పూరిలో జగన్నాథ టెంపుల్, ఇంకో ద్వారకాలో ఇంకో టెంపుల్, బద్రీనాథ్ ఆ నీళ్ళ మధ్యలో ఉంటుంది. అక్కడ చేసి 32 సంవత్సరాలు ఆయన కైంకర్యం. ఆదిశంకరాచార్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి పూజలు చేసి కోరికలు కోరుకొని తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారు నిండు మనస్సుతో దీవించి ఈ యొక్క ప్రారంభోత్సవాల శిలా ఫలకాలను ఆవిష్కరించి ఈ కార్యక్రమంలో మన శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు, మన పార్లమెంటు సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, మన నాయకులు రవిచంద్ర యాదవ్ గారు అందరూ సమిష్టిగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులని మనందరికీ ఇప్పించేటువంటి ప్రయత్నం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. సర్వేషాం సుఖదం తీర్థం భారతే తీర్థమా. ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి లాభము లేదు, దేవుణ్ణి ఆరాధించకపోవడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి నష్టము లేదు. మనం చేసేటటువంటి ఆరాధనాదుల వల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉండవు, కానీ మనకు ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా లాభాన్వితులుగా ఉండాలి అని అంటే భగవద్ ఆరాధన చెయ్యాలి. అలాగే మనం జీవితంలో నష్టపోకుండా ఉండాలి అని అంటే దానికి విశేషంగా భగవంతుడి యొక్క ఆరాధనని తప్పకుండా చెయ్యాలి. ఈ భగవద్ ఆరాధన అనేది మనిషి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటిది. తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం పొంది ఈ జీవితాన్ని సార్థకపరచుకోగలుగుతాం. కొంతమంది మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, స్వామి దేవుడు మాకు అనుగ్రహం చేస్తాడా అని అడుగుతూ ఉంటారు. నేను ఎందుకయ్యా నీకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు అంటే, మేము చాలా సామాన్యులం, మేము చాలా మామూలు వాళ్ళం, మా దగ్గర పెద్దగా ఏమీ లేదు, దేవుడికి సమర్పించడానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు, కాబట్టి మాకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే విషయం ఒకటే, దేవుడికి సమర్పించడానికి ఇంకా ఏమీ నీ దగ్గర లేదు అని అంటే బాధపడక్కర్లేదు. ఒకటి వస్తువు అయితే నీ దగ్గర ఉండనే ఉంటుంది. ఏమిటి అని అంటే అదే నీ మనస్సు. మన మనస్సుని దేవుడికి సమర్పించినా చాలు, భగవంతుడు తద్వారా
సంతుష్టుడై మనకు అనుగ్రహిస్తాడు. ఏమిటి మనస్సుని దేవుడికి సమర్పించడం అంటే ఏమిటి? అదేమిటి? మన చేతికి దొరుకుతుందా? ఎలా మనస్సును సమర్పించగలం అని అంటే, ఇక్కడ మనస్సుని దేవుడికి సమర్పించడం అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే, ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా, ఎన్ని వ్యవహారాలు ఉన్నా కూడా కాసేపు పరిపూర్ణంగా మన మనస్సులో, అది ఎంతసేపు అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తిగా మనం చేస్తాము అనేటటువంటిది చాలా ముఖ్యం. ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 15 నిమిషాలు చేసినా పర్వాలేదు, గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 5 నిమిషాల పాటు అథవా ఒక 10 నిమిషాల పాటు దేవుడి సన్నిధిలో కూర్చొని మనస్సున మొత్తం పరిపూర్ణంగా దేవుణ్ణే నింపుకొని భగవద్ ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకు మనం వెళితే చాలు.